తెలిసిపోద్ది. ఇంకా మొత్తం డెడ్ అయిపోయింది, సెల్ఫ్ ఆగిపోయి పొజిషన్ దగ్గర నుంచి మన బండి ఇప్పటికి ఎంత ఎక్కిందో. ఇది వచ్చేసి మన మెయిన్ హైవే. ఇప్పుడు ఈ మొక్కలో మటుకి బాగా డొప్పులు అయితే ఎక్కువ బాగా దొరుకుతాయండి. వాయించి ప్లేయర్లు అందరూ కూడా ఇక్కడైతే ఆగుతారు. ఇప్పుడు దాకా వర్షం లేదు కానీ ఇప్పుడు నుంచి మళ్ళీ మొదలెట్టిందండి. ఆల్మోస్ట్ మన గుడి పక్కనే దింపిది. చూద్దాం, మళ్ళీ మనం పని కట్టుకొని రాలేం కదండి. దగ్గరగా తీసుకొచ్చాడు శివుడు. మొత్తానికి మన దాంట్లో అయితే 4 లీటర్లు డీజిల్ వేసినా కానీ సెట్ అవ్వలేదు. కానీ సమయానికి మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు మొత్తం అందరూ కూడా. నిజంగా చాలా బాగా అయితే హెల్ప్ చేశారు. మళ్ళీ వెళ్ళాము, బంక్ దగ్గరికి వెళ్ళాం, డీజిల్ తీసుకొచ్చాం, మొత్తం సెల్ఫ్ చేసాం. డౌన్ సెల్ఫ్ వేయడానికి గంటారు. మొత్తం చాలా దెబ్బలు పడ్డారు. అయితే మన బండి మనందరి బండి అన్ని టైప్లోనే రియాక్ట్ అయ్యారు. ఇంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. హలో బ్రో, మెయిన్ హైలైట్ మనోడండి. ముక్కు మొఖం తెలియలేని ఊర్లో మనకంటే సాయం చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకేం కావాలి అంతకన్నా. నిజంగా ఈ అంతా చూస్తే నేనైతే మైండ్లో ఒకటే ఫిక్స్ చేసుకున్నానండి. మీకు మాత్రం ఆన్ చేసి లేకపోతే మిమ్మల్ని నష్టపరిచేయి యాప్స్ కానీ ఏది కూడా అసలు ప్రమోట్ చేయనండి. ఎందుకంటే డబ్బుల్లో ఏముంది, అసలు మీరు చూపించే అభిమానం ముందు అదంతా ఏకముఖ్యండి అది. సో నిజంగా చెప్తున్నారు. ఇప్పుడు హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి అసలు మనం బండి ఆగిపోయినా కానీ అసలు తిప్పలు పడలేదండి. వాళ్ళు వచ్చారు, వాళ్ళ బండిలా ఫీల్ అయ్యారు. డౌన్ సెల్ఫ్ అంటే బండి ఒక 2-3 సార్లు సెల్ఫ్ పడితే మన బండి మూమెంట్ అవ్వదు, సెల్ఫ్ అవ్వదు. సో అప్పుడు ఏంటంటే డౌన్ సెల్ఫ్ వేయడానికి వాళ్ళే గంటారు. మనకెందుకురా బాబు అని అనుకోలేదు. గంటంటారు అన్న బండి అన్న నువ్వు ఎక్కన్నా అది అని చెప్పేసి చాలా బాగా అయితే రియాక్ట్ అయ్యారు. చాలా బాగా అనిపించిందండి. ఇప్పుడు మన బండి ఇప్పుడు 8 లీటర్లు వేసాం, మిగతాది ఫుల్ ట్యాంక్ చేద్దాం. ఎన్ని లీటర్లు ఎక్కుతుందో ఫుల్గా కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇంకా బంక్ అయితే ఎదురుగా 2 బంకులు ఉన్నాయండి. కరెక్ట్గా 1 కిలోమీటర్ గ్యాప్లో ఆగిపోయింది. ఇప్పుడు ఇందాక నుంచి HP బంకులో తెచ్చాం, అక్కడికే వెళ్దాం. ఒకసారి మొత్తం 8 లీటర్లు అయితే వేసామండి బండిలోని. ఇప్పుడు చూద్దాం ఎన్ని లీటర్లు ఎక్కుద్దా. అంటే మొత్తం ఇంకా క్లియర్గా తెలిసిపోద్ది. ఇంకా మొత్తం డెడ్ అయిపోయింది, సెల్ఫ్ ఆగిపోయి పొజిషన్ దగ్గర నుంచి మన బండి ఇప్పటికి ఎంత ఎక్కిందో క్లియర్గా తెలుస్తుంది కదా ట్యాంకు. మన బండి అయితే మొత్తం డెడ్ అయిపోయిందండి, సెల్ఫ్ ఆగిపోయి స్టేజ్కి వచ్చేసింది. సో అప్పుడు ఏం చేసాం, స్టేజ్కి వచ్చేయడం కదండి, సెల్ఫ్ కూడా ఆగిపోయింది. 8 లీటర్లు అట్టుకెళ్ళేసాం, సెల్ఫ్ అయింది. 8 లీటర్ల తర్వాత మళ్ళీ మన బండి 29 లీటర్లు ఎక్కిందండి. అంటే ఎన్ని 37 లీటర్లు ఎక్కుతుంది. 37 లీటర్లు ఎక్కింది మొత్తం ఫుల్ ట్యాంక్ అయితే. అయినా కానీ మన బండి రీడింగ్ చూడండి ఒకసారి, మొత్తం కనిపిస్తుంది. కానీ మనం అయితే బండిలో 3700 కొట్టించాం. అయినా కానీ ఇంకా 2 పాయింట్లు లోడ్ చూపెడుతుంది చూడండి. ఈ రీడింగ్ లోపం వల్ల మనకు బొక్క పడేయాలి ఉందండి. జాగ్రత్తగా మిషన్లు అన్నీ కూడా ఇంటికి లైన్ పెట్టుకున్నాయండి. మొత్తం అన్నీ కూడా కోతలు సీజన్ అయిపోయింది కదా అన్ని చోట్ల కూడా. మళ్ళీ పైకి వెళ్తాయి, తమిళనాడు నుంచి మళ్ళీ మొదలెట్టుకుంటూ వస్తారండి. కోసుకుంటా వచ్చి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్. 4 బళ్ళు వెళ్తున్నాయి లైన్లో, కోత మిషన్లు అండి మొత్తం అన్నీ కూడా. ఇది సెకండ్ టోల్ గేట్ రెడ్డిపాలెం. దీని తర్వాత బాపట్ల. ఫస్ట్ టోల్ గేట్ వచ్చి 85 రూపాయలు. కాదండి, ఫస్ట్ ఇది అయితే 40 రూపాయలు, ఇది 85 రూపాయలు. అంటే అక్కడ 2 టోల్ గేట్లు, ఇక్కడ 1 టోల్ గేట్గా అవుతుంది. మనకు ఇంకో టోల్ గేట్ ఒకటి తగులుతుంది అనుకుంటండి ఈ రోడ్లో అయితే. మనం ఇంకా ఒంగోలుకి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి. ఇక కరెక్ట్గా కనిపిస్తుంది సాయిబాబు విగ్రహం. అంటే ఇంకా దగ్గరికి వెళ్ళాలి, ఇంకా క్లియర్ కనపడాలంటే. ఇది వచ్చిందంటే ఇంక ఇంచుమించు దగ్గరికి వెళ్ళిపోయినట్టేనండి. ఒక అరగంట మనం ఒంగోలుకి అయితే 28 కిలోమీటర్లు అంటే.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంగోలు తర్వాత ఇంకా హైవే ఎక్కేసి ఇంకా ఎక్కడొక టిఫిన్ అయితే చేసి ఇంకా అప్పుడు మళ్ళీ మొదలెడదాం మన ప్రయాణం. మొత్తం ఏదో చిరాగ్గా అయిపోయింది. ఈ బాబా స్టాచ్యూ దగ్గర నుంచి గట్టిగా అయితే 28 కిలోమీటర్లు ఉంటుందండి ఒంగోలు. ఈ కొత్తగలకి నోరు కూడా సరిగ్గా రావట్లేదండి మాట. ఎందుకంటే ఈ రోడ్ అంతా బాగానే ఉంటుంది కానీ వంతుల దగ్గర వాటి దగ్గర కొంచెం స్టెప్పుల కింద ఉండి ఏదో అప్రెంటిస్లు పని చేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్లో ఉంటుందండి ఈ రోడ్లోని. కొంచెం అలాంటి వాటి దగ్గర మటుకు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఒకవేళ ఈ రోడ్లో వస్తే కనుక ఏమైనా వంతులు ఉన్నా అలాంటి వాటి దగ్గర మటుకు ఎగరేసి కొడుతుంది. ఇది ఇంకా ఇగో కనిపిస్తుందండి ఎదర్ లైటింగ్. అది వచ్చేసి మన మెయిన్ హైవే. ఇప్పుడు ఈ మొక్కలో మటుకి బాగా డొప్పులు అయితే ఎక్కువ బాగా దొరుకుతాయండి. వాయించి ప్లేయర్లు అందరూ కూడా ఇక్కడైతే ఆగుతారు డొప్పులు వాయించడానికి. ఇక ఇక్కడ ఆగారు కానీ డొప్పు లేదండి. నిన్నటిదాకా కనిపించినాయి. ఆ ఎదరు ఉంటారు వాళ్ళని. ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా కానీ కనిపిస్తారు. కాకపోతే మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అలాంటి జోలికి అయితే పోకండి, డబ్బులు దెబ్బెట్టుకుంటారు. ఇదిగోండి ఎక్కడో డప్పు ఉన్నది అనిపిస్తుందిగా. ఇప్పుడు నిజంగా చాలా జరిగినాయి ఫ్రాడ్లు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మీరు ఏదో ఒక గుర్తుపడి వెళ్ళి వాయించేద్దాం అని చెప్పి వెళ్ళారనుకో, అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ గ్యాంగ్ ఒక 4 ఉన్నారనుకో, మిమ్మల్ని వాయించేస్తారు. జోబులో ఉన్నాయన్నీ లాక్కొని పోతారు వాళ్ళు. అప్పుడు ఇంకప్పుడు కూర్చొని జాగ్రత్తగా వాయించుకోవాలి. అప్పుడు మీరు తబలా 311 చెన్నై అంటే మనం ఇంచుమించు ఒక 40 కిలోమీటర్లు యువతలు ఆగుతాం కాబట్టి అంటే ఇంకా 280 దాకా వెళ్ళాలి దగ్గరగా. లొకేషన్ అయితే పెట్టామన్నామండి. లొకేషన్ పెట్టేస్తే ఇంకా మనకైతే గొడవ ఉండదు కదా. ఇంకా నైట్ టైం వాళ్ళని అడిగి పని ఉండదు, వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఉండదు. డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళి ఆగి ఇంకా అక్కడే పడుకుంటాం. ఈలోగా నిద్ర వస్తే దారిలో కూడా ఆగుతాం అనుకోండి. ఈ రోడ్లో ఇప్పుడు ఇది ఫస్ట్ టోల్ గేట్ అండి. ఇది ఇప్పుడు దాకా మనం అయితే ఇంకా అన్ని 50,000, 60,000, 80,000 అలా కట్టుకుంటూ వచ్చాం. ఇది ఫస్ట్ టోల్ గేట్ ఎంత ఉంటుందో చూద్దాం. ఆల్రెడీ చూసిందే కానీ చాలా రోజులు అయింది కదా, గుర్తు లేదండి. 500 మీటర్స్ టోల్ గేట్. ఇది టంగుటూరు టోల్ గేట్. ఇది దాటిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడైతే టిఫిన్ సెంటర్లు ఏమైనా ఉంటాయి కనుక చూసుకొని ఇంకా అక్కడైతే ఆగి టిఫిన్ అయితే చేసేద్దాం. ఇక్కడ ఒకటి ఉంటుంది మరి చూద్దాం చేయడానికి. వద్దులేండి మన అంత రిచ్ వాటిలోకి వెళ్ళవేందుకులే కానీ. 105 రూపాయలండి ఫస్ట్ టోల్ గేట్. ఇప్పుడు ఏదో పెద్ద సెంటర్ కింద కనబడుతుందండి. ఇంక ఇక్కడ తినేసి ఒక అరగంట కొంచెం ఆగి బయలుదేరదాం. టిఫిన్స్ ఉన్నాయి. నైట్ ఇప్పుడు ఫుడ్ అయినా రైస్ ఐటమ్ తిన్నాం అనుకో నిద్ర సాగపడుతుందిగా. టిఫిన్ చేసి బయలుదేరతారండి. ఈరోజు దీంతో అయితే కానిద్దామండి. మన బండి అయితే అక్కడ చూస్తుంది అలా గుమ్మని తినేసి రారా బాబు వెళ్ళిపోదాం అన్ని టైప్లో. టిఫిన్ అయితే చేస్తామండి. టిఫిన్ సెంటర్ కూడా మన గోదావరి సైడ్ వాళ్ళదేనంట, రావులపాలెం అంట అక్కలది. అయితే టిఫిన్ అయితే బాగుంది. మన బండి లోడ్ కూడా బాగానే ఉందండి. అసలు ఎక్కడ ఏం కదలలేదు. ఇప్పుడు మళ్ళీ బయలుదేరదాం. ప్రజెంట్ నిద్ర ఏం రావట్లేదు కాబట్టి నిద్ర వచ్చేంత వరకు తోలుకొని ఇంకా అప్పుడైతే బయలుదేరదాం. అప్పుడైతే ఆగుదాం. టైం వచ్చేసి 9:10 అయిందండి. ఇంకా నెల్లూరు 77 కిలోమీటర్లు ఉంది. కావలి అయితే 25 కిలోమీటర్లు ఉంది. మొత్తం చూస్తున్నారుగా మామిడికాయలే ఉలవపాడు మామిడికాయలే మొత్తం అన్నీ కూడా అయ్యానే. పేర్చడం మటుకు మంచి భలే పేర్చారండి మామిడికాయలండి. అవి వస్తేనే కొనేయాలనిపించేస్తుంది ఎవడగాడికి. మనం ఇప్పుడు తీసుకున్నాం ఇంకా వచ్చేటప్పుడు జ్యూస్ అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కొత్త తెలియదు కాబట్టి నెక్స్ట్ బొక్కలండి వచ్చేటప్పుడు చూద్దాం.
మనకైతే లొకేషన్ కూడా పెట్టేశారు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రాజుపాలెం ఉన్నాం. ఇక్కడ నుంచి కరెక్ట్గా 183 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది మనం అన్లోడింగ్ ప్లేస్కి వెళ్ళి అన్లోడింగ్ చేసి ప్లేస్. సో 180 కిలోమీటర్లు అంటే అది మ్యాటర్ ఏం కాదు. 10, 11, 12, 1 గంటన్నర కల్లా వెళ్ళిపోతాం మ్యాక్సిమం. అందుకే తప్పితే ఒక గంట ఆపేసుకున్నా కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే పొద్దున్న వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పటిదాకా వర్షం లేదు కానీ ఇప్పుడు నుంచి మళ్ళీ మొదలెట్టిందండి. మనకు లోడ్కి అయితే ఇబ్బంది లేదు కానీ కొంచెం రోడ్డే జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. ఇంకా డల్ అయిపోద్ది కదా, జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. ఇంకా 165 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మళ్ళీ అవతల రోడ్ అంతా మళ్ళీ ట్రాఫిక్ అయిపోతుంది. మళ్ళీ ఒక యాక్సిడెంట్ అయ్యి లారీని హైటెక్ బస్ తోడు వెళ్ళి గుద్దేసాడు. హైటెక్ బస్ వాళ్ళు ఏంటంటే కొంచెం టార్గెట్లు ఉంటాయి, ఫాస్ట్గా తోలాలి ఓకే. కాకపోతే ఏ తోలినాలని గుద్దేసి అంత అలాగేం కాదు కదండి. కానీ మరీ ర్యాష్గా తోలుతున్నారండి అసలు ఈ మధ్యన, మరీ దారుణంగా. అంటే కారు నలుగురితో వెళ్ళి కారు ఎలా తోలుతున్నారో అలాగా 60 మంది వెళ్ళి బస్సు అలా తోలుతున్నారు. ఇప్పుడు డ్యూటీ చేస్తున్నారు ఓకే, కాకపోతే ఏంటంటే ఆ డ్యూటీలో పడి వాళ్ళ లైఫ్లే సాక్రిఫైస్ చేస్తున్నారని చెప్పేసి విషయం మర్చిపోతున్నారు. కొంచెం మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అలా వాళ్ళ బస్సులు అయితే తోలి వాళ్ళు ఎవరన్నా ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. మీకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఈ టార్గెట్లు వీటి మీద పడి మొత్తం మీ లైఫ్ని రిస్క్లో పెట్టుకోకండి. మరి టైం వచ్చి 11:30 అవుతుందండి. ఇంకా మనకి ఎలాగా దగ్గరికి వస్తే ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. ఈ రోజు నిద్ర మానేసుకొని మరి వెళ్ళం ఎందుకు అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇక బొంకులోకి దారి వెళ్ళడానికి లేదు దారి. బ్యాడ్ లక్, లేదంటే బొంకులేటి పడుకుంది నీట్గా. బొంకి అలాగా మూవ్ చేసి ఉంది. వెళ్ళండి ఇంకెవరైతే చూద్దాం. కాసేపు ఇప్పుడు దాకా మళ్ళీ బాధకుండా వచ్చాం కదా. సో కొంచెం కూలింగ్ అంటే మొత్తం బండి ఆపేయడం కాకుండా రన్నింగ్లో అలా పెట్టించాం. టీ అయితే వేస్తున్నాం. మామూలుగా అయితే మనకు అలవాట్లేదు కానీ ఏదో కొద్దిగా ఫుల్గా కష్టపడిపోయినట్టు కొంచెం డెవలప్ అవ్వాలి కదా మరి, అందుకోసం అయితే. ఈ ఏరియాలో పడుకోవడానికి ఆపుదాం అనుకున్నాం కానీ టీ షాప్ వాళ్ళు కథలు కానీ చెప్తున్నారు. బాబు ఇక్కడ ఎక్కడ ఆపకమ్మా, ఫోన్లో లేపేస్తున్నారు, లేదంటే పేక మీద కట్టేసి ఏది ఉంటుందో లాగేస్తున్నారు. ఇక్కడ నుంచి తిరుపతి వరకు కూడా అలాగే ఉంటున్నారు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు ఒక్కడే ఉన్నట్టు అది అంటున్నారు. బాగా చెప్పారు బాబు అయితే అని చెప్పేసి ఇంకా జాగ్రత్తగా ఉప్పు పట్టి వెళ్ళిపోదాం. ఇంకా 1 గంటన్నర 2 గంటలు గట్టిగా బాధితే సరిపోద్ది.